Hello friends, very good morning. ఇవాళ ఎడిటోరియల్ వ్యాక్సిన్ ఇనిక్విటీ అన్ఫెయిర్ అండ్ డేంజరస్ చూద్దాం. సో దీన్ని చూసే ముందు ఒకసారి మన యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేసుకుందాం. సో వాట్ ఈస్ దిస్ యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్? యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సివిల్స్ ఆస్పిరెంట్స్ కోసం మనం ఆఫర్ చేస్తున్న ది మోస్ట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్, సంథింగ్ దట్ కవర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్ని కలగలిపిన ప్రోగ్రామ్. సో అండ్ ఐ విల్ టెల్ యూ 5 రీజన్స్ టు చూస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అక్రాస్ ద కంట్రీ నో ఆర్గనైజేషన్ ఈస్ గివింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మనం ఇస్తున్నామంటే మీరు వచ్చిన తర్వాత యూపీఎస్సీ సాధించేంత వరకు కూడా యూ కెన్ స్టిక్ అరౌండ్. జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు కంటిన్యూ కావచ్చు. ఎవ్రీ ఇయర్ జరిగే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కి మీకు యాక్సెస్ ఉంటుంది. కంటిన్యూస్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. మాక్స్ యాప్ లో జరిగే మాక్స్ కి కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ అప్రోచ్, సెకండ్ రీజన్ ఈజ్ అప్రోచ్. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఐ ఆల్వేస్ సే స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి అర్థమయ్యేలాగా నెమ్మదిగా డీటెయిల్డ్ గా చెప్పడం. ఒక్క టాపర్ కి, తెలివైన అబ్బాయికి మాత్రమే అర్థమయ్యేలా కాకుండా క్లాస్ లో ఉన్న ప్రతి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని అడిగి కనుక్కొని ముందుకు వెళ్లే పద్ధతిని మనం స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పి అంటాం. సో కాన్సెప్చువల్ గా ప్రాపర్ ఫండమెంటల్స్ బేస్ అనేది ఇస్తేనే తర్వాత రివిజన్ ఈజీ అవుతుంది, ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది అనే అప్రోచ్ తో నెమ్మదిగా డీటెయిల్డ్ గా చెప్పడం స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్, అంటే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీక్లీ స్టాటిక్ క్విజెస్ ఉంటాయి. ఇవి కాకుండా వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్యారలీ. అది ఎలా జరుగుతుందంటే ఎవ్రీ వీక్ దేర్ విల్ బి వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్. వారానికి ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఒక శాంపుల్ క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏంటనేది మన ఫ్యాకల్టీ హ్యాండిల్ చేస్తారు. దాంతో పాటు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇవ్వడం, ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ రాయమని ఎంకరేజ్ చేస్తాం. మీరు ఆన్సర్స్ రాసి సబ్మిట్ చేసిన పీడిఎఫ్స్ ని ఫ్యాకల్టీ కరెక్ట్ చేసి ఇండివిజువల్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ రకంగా కూడా మీకు మెయిన్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ డే 1 ఉంటుంది. నెక్స్ట్, ఇది సంథింగ్ నో వన్ ఎల్స్ ఈస్ గివింగ్. ఎవరు ఇవ్వరు. ఇది నేను తీసుకోవడానికి కారణం చూసారా, కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్. సీసాట్ కి వేరేగా ఫీ పే చేయాల్సిన పని లేదు. ప్లస్ గ్రూప్ 1 యూ విల్ గెట్ ఫర్ ఫ్రీ. ఎందుకంటే యూపీఎస్సీ రాసే ప్రతి ఆస్పిరెంట్ ని నేను గ్రూప్ 1 కూడా రాయమని చెప్తాను. కానీ యూపీఎస్సీ తరహాలో ప్రిపేర్ అయ్యే వారికి గ్రూప్ 1 సాధించడం పెద్ద కష్టం కాదు. అందుకే గ్రూప్ 1 రాయండి. మీకు ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎడిషనల్ సిలబస్ ఏదైతే ఉందో అది ఇక్కడే కవర్ చేయడం అనేది జరుగుతుంది. వేరే చోటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సిమిలర్ గా గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐవిపిఎస్, ఇవన్నీ ఇండివిజువల్ కోర్సెస్ గా కూడా మనం ఆఫర్ చేస్తాం. అయితే ఈ కోర్సెస్ అన్ని యూపీఎస్సీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. That is how UPSC aspirant gets benefited. And finally, last but not the least అని చెప్పంటారు, ఫీజ్ ఎంత అంటే స్టార్టింగ్ ఎట్ జస్ట్ 40,000. మీరు రికార్డెడ్ ఆప్షన్ ప్లస్ అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేసేస్తే కేవలం 40,000 తో జాయిన్ కావచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఒకేసారి పే చేసేస్తే 50,000 తో మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 60,000 తో మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇది 5,000 పర్ మంత్. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి, ఏప్రిల్ 30th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక ఇన్స్టాల్మెంట్ ఫ్రీ అవుతుంది. సో 11 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 కడితే సరిపోతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్రత్యూష మేడం కాల్ చేయొచ్చు. అండ్ ఇది మేడం యొక్క నెంబర్. మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ట్రయల్ క్లాసెస్ వింటానంటే మీకు వినిపిస్తారు, డెమో క్లాసెస్ చూపించమంటే చూపిస్తారు. అది చూసి మీరు జాయిన్ కావచ్చు. దట్స్ ఇట్. Let's begin our editorial now. ఓకే, సో ఏం చెప్తుంది ఇది? వ్యాక్సిన్ ఇనిక్విటీ విల్ మేక్ కంటైన్మెంట్ మెజర్స్ మోర్ డిఫికల్ట్. ఇనిక్విటీ అంటే ఇంజస్టిస్, న్యాయం చేయకపోవడం. అంటే వ్యాక్సిన్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్ చేయడం. విల్ మేక్ కంటైన్మెంట్ మెజర్స్, కంటైన్మెంట్ అంటే అరికట్టడం. ఓకే, వ్యాప్తి చెందకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడాన్ని మనం ఏమంటాం? కంటైన్మెంట్ అంటాం. మెజర్స్ అంటే చర్యలు. వ్యాక్సిన్ ఇనిక్విటీ విల్ మేక్ కంటైన్మెంట్ మెజర్స్ మోర్ డిఫికల్ట్. వీటిని, ఈ మెజర్స్ అనేవి ఇంకా
డిఫికల్ట్ చేసేస్తాయి వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ వల్ల. అది ఏంటి కథ చూద్దాం. లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఏ సందర్భంలో ఈ పదం ఉపయోగించారనేది మనకు తెలుస్తుంది. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ రేజింగ్ సెకండ్ వేవ్. రేజింగ్ అంటే రోజు రోజుకి స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్న దాన్ని మనం ఏమంటాం? రేజింగ్ అంటాం. అర్థమైందా? రేజింగ్ అంటే అర్థం ఏంటి? రోజు రోజుకి స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్నా, బలం పుంజుకుంటున్న రేజింగ్ బుల్ అంటారు. మంచి ఎనర్జెటిక్ గా ఉన్న బుల్, మంచి ఎనర్జెటిక్ గా ఉన్న బుల్. రేజింగ్ సెకండ్ వేవ్ అంటే రోజు రోజుకి బలం పుంజుకుంటున్న ఈ సెకండ్ వేవ్, ఇది ఉన్న ఈ తరుణంలో విచ్ ఈస్ టచింగ్ న్యూ పీక్స్ ఎవ్రీ పాసింగ్ డే. ప్రతి రోజు కొత్త పీక్స్ ని టచ్ చేస్తుంది. The central government has abdicated its responsibility to ensure vaccine equity through free vaccination for the poor across all age groups. Abdicate అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టేయడం. అంటే రెస్పాన్సిబిలిటీని మనం టేకప్ చేయకుండా గివ్ అప్. అబ్డికేట్ అంటే గివ్ అప్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని విస్మరించడం. తన బాధ్యతని సెంట్రల్ గవర్నమెంట్ విస్మరించింది. దేని పట్ల బాధ్యత? టు ఎన్ష్యూర్ వ్యాక్సిన్ ఈక్విటీ త్రూ ఫ్రీ వ్యాక్సినేషన్ ఫర్ ద పూర్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు 45 ఏళ్ళ పైన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీగా వ్యాక్సిన్ వేశారు. ఇప్పుడు 18 నుంచి 45 ఏళ్ళ ఏజ్ గ్రూప్ కి May 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు. అదేమో ఫ్రీగా ఇవ్వట్లేదు. సో వ్యాక్సిన్ ఈక్విటీ అనేది లేదు, వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ ఉంది. ఒకరికి ఒకలాగా, ఒక గ్రూప్ కి ఒకలాగా, ఇంకో గ్రూప్ కి ఇంకొకలాగా చేయడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ ఈక్విటీ మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీని మన సెంట్రల్ గవర్నమెంట్ అబ్డికేట్ చేసింది, అంటే గివప్ చేసింది అని అర్థం. Right. While state governments were never consulted or given prior notice about the change in vaccination policy, giving the two vaccine manufacturers a free hand to decide the price at which vaccines will be sold to state government has made universal COVID-19 vaccination a difficult task to achieve. State గవర్నమెంట్స్ ని కన్సల్ట్ చేయలేదు, వాళ్ళని సంప్రదించలేదు. కన్సల్ట్ అంటే సంప్రదించడం. ఆర్ గివెన్ ప్రయర్ నోటీస్, వాళ్ళకి ప్రయర్ నోటీస్ కూడా ఇవ్వలేదు. వ్యాక్సిన్ పాలసీలో మార్పు వచ్చింది అనే విషయం చెప్పలేదు. అంటే ఇంతకుముందు వ్యాక్సిన్స్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ఫ్రీ కాదు, ఎవరైతే మనకి వ్యాక్సిన్స్ అందిస్తున్న మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో దే కెన్ డిసైడ్ ద ఫీ అట్ విచ్ దే వాంట్. అంటే వాళ్ళకి నచ్చిన ఫీజుకి వాళ్ళ ప్రైస్కి వాళ్ళు అమ్మవచ్చు అని చెప్పి వాళ్ళకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. వీటికి సంబంధించిన విషయాలకి స్టేట్ గవర్నమెంట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ సంప్రదించలేదు, మరియు ముందు నోటీస్ కూడా ఇవ్వలేదు. రైట్. ఇలా చేయడం అనేది ఏం చేసింది? యూనివర్సల్ COVID-19 వ్యాక్సినేషన్, అంటే అందరికీ COVID-19 వ్యాక్సినేషన్ అందించాలనే ప్రోగ్రామ్ ని ఒక డిఫికల్ట్ టాస్క్ కింద మార్చేసింది. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ నౌ. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ని, కంపెనీస్ మాకు ఎంత కావాలి అంత కావాలని అడిగే అవకాశం ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు నచ్చిన ప్రైస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు తలెత్తింది. ఎ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ దోస్ 18 to 44 years doesn't have the resources to pay for vaccines and hence will fall through the cracks. ఈ 18 to 44 years ఏజ్ గ్రూప్ లో ఉన్న చాలా మందికి రిసోర్సెస్, వనరులు లేవు. అంటే వ్యాక్సిన్స్ కొనడానికి సరిపడా మనీ లేని పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. సో హెన్స్ ఇట్ విల్ ఫాల్ త్రూ ద క్రాక్స్, అంటే దే విల్ బి ఇగ్నోర్డ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు కొనుక్కోలేరు. కొనుక్కోలేనప్పుడు ఏమవుతారు? వాళ్ళు ఇగ్నోర్ అయిపోతారు. వాళ్ళకి వ్యాక్సిన్ అందకుండా దే విల్ కంటిన్యూ టు బి affected by COVID-19. So the states will have to take a leading role in the free immunization program. మరి సెంట్రల్ గవర్నమెంట్ వదిలేసింది కదా గాలికి. సో స్టేట్స్ ఏమో లీడింగ్ రోల్ తీసుకోవాలి ఫ్రీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో. అంటే అందరికీ ఇమ్యునైజేషన్, అందరికీ ఇనాక్యులేషన్, వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం, వ్యాక్సినేట్ చేయడం, ఇనాక్యులేట్ చేయడం అనే ప్రోగ్రామ్ని ఫ్రీగా చేయడానికి స్టేట్ గవర్నమెంట్ లీడ్ రోల్ తీసుకోవాలి, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చేసింది. వైల్ నియర్లీ 2 dozen states have already committed to vaccinate for free the target population, it remains to be seen if they use any criteria to identify the beneficiaries. While nearly 2 dozen states, 2 dozen అంటే 24 రాష్ట్రాలు ఆల్రెడీ ఫ్రీగా వ్యాక్సినేట్ చేస్తాయని కమిట్ చేశాయి. అయితే ఇట్ రిమైన్స్ టు బి సీన్ ఇఫ్ దే యూజ్ ఎనీ క్రైటీరియా టు ఐడెంటిఫై ద బెనిఫిషరీస్. అయితే 18 to 44 years ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారో, ఆధార్ కార్డ్ చూస్తారా, పాన్ కార్డ్ చూస్తారా, క్రైటీరియా ఏంటి అనేది ఇంకా తెలియదు. ఇట్ రిమైన్స్ టు బి సీన్. Never before has universal immunization of nearly 600 million people been left to state governments and the private hospitals, while the union government restricts itself to vaccinating for free just 300 million. గతంలో ఎప్పుడు కూడా
600 మిలియన్ అంటే 60 కోట్ల మందికి వ్యాక్సినేట్ చేసే పని స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేసి 30 కోట్ల మందిని వ్యాక్సినేట్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఒక చిన్న గ్రామర్ ఆస్పెక్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. నెవర్ బిఫోర్ హ్యాజ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్. ఇక నెవర్ బిఫోర్ అనేది నెగిటివ్. ఇప్పుడు హార్డ్లీ లేకపోతే స్కేర్స్లీ ఇట్లాంటి పదాలతో చూస్తూ ఉంటాం మనం. నార్ కానీ నెయిదర్ కానీ ఇట్లాంటి నెగిటివ్స్తో జనరల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్షన్ జరుగుతుంది. చూసారా, హ్యాజ్ ముందు వచ్చింది, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ తర్వాత వచ్చింది. ఇదేమో సబ్జెక్ట్, ఇది వర్బ్. సో మనకేం జరిగింది ఇక్కడ? ఇన్వర్షన్. సబ్జెక్ట్ జనరల్ గా ముందు వచ్చి వెర్బ్ తర్వాత వస్తుంది. ఏ సెంటెన్స్ అన్నా చూడండి, మనకి చూడండి ఇక్కడ స్టేట్స్ విల్ ప్రాబబ్లీ, స్టేట్స్ అనేది సబ్జెక్ట్, విల్ అనేది వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. ఇది చూడండి, ఇఫ్ మేకింగ్ స్టేట్స్ ఇదంతా కలిపి సబ్జెక్ట్, పే అనేది దాని యొక్క వెర్బ్. ఎక్కడ తీసుకున్నా సరే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి చూడండి ఇక్కడ, విత్ నియర్లీ 2 డజన్ స్టేట్స్ హ్యావ్ ఆల్రెడీ. హ్యావ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్. ఎప్పుడు సబ్జెక్ట్ ముందు వచ్చి వెర్బ్ తర్వాత వస్తుంది. కామన్ గా మనకి క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు మారుతుంది. వాట్ హ్యావ్ యూ డన్ అంటాం, ఏం చేసావు. వాట్ హ్యావ్ యూ తర్వాత వచ్చింది, హ్యావ్ ముందు వచ్చింది. ఇలా క్వశ్చన్స్ లో సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ జరుగుతుంది. దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ గెట్ ఇన్వర్టెడ్. అలాంటి సందర్భమే ఇదొకటి. నెవర్ బిఫోర్ హ్యాస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ నియర్లీ 600 మిలియన్. ఇది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఇలా విడిచిపెట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో కేవలం 30 కోట్ల మందిని వ్యాక్సినేట్ చేసి 60 కోట్ల మందిని వ్యాక్సినేట్ చేసే పని స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేసింది. విత్ దిస్ ప్రెసిడెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మారిపోతుంది. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఇంకా పిల్లలు ఉన్నారుగా, ఫస్ట్ 45 అబవ్ అయిపోయింది, ఇప్పుడు 18 to 44 మాట్లాడుతున్నారు, తర్వాత బిలో 18 పిల్లలు ఉంటారు. సో పిల్లల్ని వ్యాక్సినేట్ చేసేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు దులిపేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. విత్ దిస్ ప్రెసిడెంట్ స్టేట్స్ విల్ ప్రాబబ్లీ బి రిక్వైర్డ్ టు వ్యాక్సినేట్ children too when vaccines become available, thus burdening them even further and thereby actively promoting వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ. సో రేపు పొద్దున్న ఇప్పుడు ఇది ఎలాగో మీరే చేశారు కదా, పిల్లలు కూడా మీరే చేసేయండి అని చెప్పి అడిగే అవకాశం నెక్స్ట్ ఉంటుంది. సో దీనివల్ల స్టేట్స్కి ఇంకా ఫర్దర్ బర్డెన్ పెరిగిపోతుంది. వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ, అన్ఫెయిర్నెస్, ఇంజస్టిస్ అనేది పెరిగిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేసింది 35,000 కోట్లు బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కోసం. సెంట్రల్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ చూసుకుంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ పైన వ్యాక్సినేషన్ భారాన్ని పడేస్తే ఈ ఫండ్స్ ఎక్కడ తెస్తారో, ఈ ఇబ్బందులు ఎలా పడతారో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా అనేది $1 million క్వశ్చన్స్. If making states pay for the vaccines is an ill-conceived idea, forcing them to shell out more than what the union government pays for the same vaccines is a sure recipe for exacerbated vaccine inequity. చూసారా, ఒకటి స్టేట్స్ దానికి పే చేసేలాగా చేయడం అనేది ఒక ఇల్ కన్సీవ్డ్ ఐడియా. ఇల్ అంటే తెలుసు కదా మనకి, వ్యాధి. ఇల్ కన్సీవ్డ్ అంటే ఒక నెగిటివ్. సంథింగ్ ఈజ్ ఇల్ కన్సీవ్డ్ అంటే నాట్ వెల్ థాట్ ఆఫ్ అని అర్థం. అర్థమైందా? సంథింగ్ దట్ ఈస్ నాట్ వెల్ థాట్ ఆఫ్, దాని మీనింగ్ అది. సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్న ఐడియా, బ్యాడ్లీ ప్లాన్డ్ అని అర్థం. ఒక బ్యాడ్ గా ప్లాన్ చేసిన ఐడియా అయితే, ఫోర్సింగ్ దెమ్ టు షెల్ అవుట్ మోర్ దాన్ వాట్ ద యూనియన్ గవర్నమెంట్ పేస్ ఫర్ ద సేమ్ వ్యాక్సిన్స్ ఈజ్ ఎ ష్యూర్ రెసిపీ ఫర్ ఎగ్జాసర్బేటెడ్ వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి 150 రూపాయలకు ఎంతకో కొంటుంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు రాష్ట్రాలకి వీళ్ళేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి ఎక్కువ కొంటది కాబట్టి తక్కువకు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాలకు వదిలేసరికి నెగోషియేట్ చేసుకోవాలి. ఆ 150కి వీళ్ళు ఎవరు 200 ఇవ్వండి, 250 ఇవ్వండి, 300 ఇవ్వండి, 400 ఇవ్వండి అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అవసరంలో తప్పక కొనాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు స్టేట్స్ ని ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఫోర్స్ చేస్తున్నట్టే కదా, ఫోర్సింగ్ దెమ్ టు షెల్ అవుట్ మోర్, ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టేలాగా చేయడం. అండ్ ఇలా చేయడం అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ షూర్ షాట్ రెసిపీ ఫర్ ఎగ్జాసర్బేటెడ్ వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ. ఎగ్జాసర్బేటెడ్ అంటే వర్సన్. ఎగ్జాసర్బేట్ అంటే మీనింగ్ ఏంటి, వర్సన్, సిచ్యువేషన్ ని ఇంకొంచెం చెడుగా చేయడానికి ఎగ్జాసర్బేట్ అంటాం. వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ అంటే ఇన్ఈక్వాలిటీ, ఇంజస్టిస్ అనే మీనింగ్ వస్తుంది. జస్టిస్ చూపకపోవడం, అన్యాయం చేయడం వ్యాక్సిన్స్ విషయంలో. విత్ వ్యాక్సినేషన్ బీయింగ్ ద ఓన్లీ సేఫ్ వే టు ఎండ్ ద పాండమిక్, undertaking any exercise that leaves a large population unprotected will cost the country enormously in terms of lives and livelihoods. వ్యాక్సినేషన్ బీయింగ్ ద ఓన్లీ సేఫ్ వే. ఇప్పుడు మరి COVID-19 ఎదుర్కోవడానికి మనకి ఏమైనా మందులు ఉన్నాయా? ఇలా రాగానే వెంటనే తగ్గిపోతుందా? ఇట్ ఈస్ టేకింగ్ అట్లీస్ట్ 11 days పడుతుంది. 11 days ప్రొసీజర్ అయిన తర్వాత సర్వైవ్ అయిపోతే ఇంక ప్రాబ్లం రావట్లేదు, లేకపోతే వస్తుంది. కానీ దానికంటే బెటర్ ఏంటి, వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ తీసుకున్న వల్ల కూడా కొంతమందికి వస్తుంది, కానీ ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అన్నిటికంటే సేఫ్ వే ప్రస్తుతానికి వ్యాక్సినే.
ఈ పాండమిక్ ని ఎండ్ చేయడానికి. అసలు పాండమిక్ రాకుండా చేయాలంటే ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ ఉంటే తప్పితే అవ్వదు. అండర్టేకింగ్ ఎనీ ఎక్సర్సైజ్ దట్ లీవ్స్ ఎ లార్జ్ పాపులేషన్ అన్ప్రొటెక్టెడ్. ఇప్పుడు లార్జ్ పాపులేషన్ ని ప్రొటెక్షన్ లేకుండా చేసే ఎక్సర్సైజ్ తీసుకోవడం అనేది ఏం చేస్తుంది? విల్ కాజ్ ది కంట్రీ ఎనార్మస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్. ప్రాణాల విషయంలో మరియు జీవనాధారాలు. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం. ఆ విషయంలో కూడా మన దేశాన్ని ఎనార్మస్ గా అది నష్టపరుస్తుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 18 నుంచి 44 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళలో కొంతమంది బాగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించకపోతే వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకునే కెపాసిటీ లేక మానేశారు అనుకోండి. వీళ్ళకి వ్యాక్సినేషన్ లేదు కాబట్టి దే విల్ గెట్ ఎఫెక్టెడ్ కదా, వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవచ్చు కదా, వాళ్ళ ప్రాణాలు పోవచ్చు, లేదా ఒకళ్ళ ప్రాణాలు పోయినప్పుడు ఇంకొకళ్ళ జీవనాధారం, కుటుంబం యొక్క జీవనాధారమే కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కొంతమందిని ఇలా ప్రొటెక్ట్ చేయకుండా ఉండడం అనేది మంచి చేయదు. చేస్తే అందరినీ చెయ్యాలి అనేది ఇక్కడ పాయింట్. While the union government has already allocated 35,000 crore for COVID-19 vaccination in this budget and also committed to provide further funds if required, it will spend less than 10,000 crore to vaccinate for free all above 45 years. While the union government has already allocated 35,000 crores. Union government ఎంత allocate చేసింది? 35,000 కోట్లు allocate చేసింది. ఇంకేం చెప్పింది? వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడ్ ఫర్దర్ ఫండ్స్. అవసరమైతే ఇంకా అడిషనల్ ఫండ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని కమిట్ చేసింది, రైట్, ఇఫ్ రిక్వైర్డ్. కానీ ఇట్ విల్ స్పెండ్ లెస్ దాన్ 10,000 crore టు వ్యాక్సినేట్ ఫర్ ఫ్రీ ఆల్ అబౌవ్ 45 years పైన ఉన్న వాళ్ళ కోసం ఇప్పుడు స్పెండ్ చేసే అమౌంట్ అంతా కేవలం 10,000 కోట్ల లోపు మాత్రమే. 35,000 కోట్లు అలౌ చేశారు వ్యాక్సినేషన్ కోసం, అలొకేట్ చేశారు. కానీ అందులో 10,000 కోట్లే ఖర్చు పెడతారు, రిమైనింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. మరి ఏంటి ఉద్దేశం? సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 35,000 కోట్లు అలొకేట్ చేసినప్పుడు స్పెండ్ చేయొచ్చు కదా. స్పెండ్ చేయకుండా 10,000 కోట్ల కంటే తక్కువే స్పెండ్ చేసి మిగిలిన స్టేట్స్కి ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు అనేది తెలియట్లేదు. While the sudden change in policy is therefore not due to lack of financial resources. అర్థమవుతుంది కదా, ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల పాలసీ చేంజ్ చేయట్లేదు. డబ్బులు ఉన్నాయి, 10,000 కోట్లు అవుతున్నాయి, ఇంకా రిమైనింగ్ 25,000 కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ చేయాలంటే చేయించవచ్చు, కానీ ఎందుకో పాలసీని చేంజ్ చేసింది. The state government which have not factored in funds for vaccination will now be required to garner funds for the same. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందిలే వ్యాక్సిన్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అనుకున్నాయి. అందుకనే స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పటివరకు ఏం చేశాయి? హ్యావ్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ ఫండ్స్. వ్యాక్సినేషన్ కోసం కూడా మనం ఫండ్స్ పక్కన పెట్టాలని చెప్పి ఆ ఖర్చును వాళ్ళు లెక్కల్లో వేసుకోలేదు బడ్జెట్ లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నౌ దే విల్ నౌ బి రిక్వైర్డ్ టు గార్నర్ ఫండ్స్ ఫర్ ద సేమ్. గార్నర్ అంటే గ్యాదర్. ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ ని గ్యాదర్ చేసుకోవాల్సి వస్తుంది. So there is hence a great compulsion to make pricing more transparent and allow states to collectively bargain for a lower price and assured timelines to receive supplies. Kabate ippudu em cheyali? There is a great compulsion. ఒక విషయం ఖచ్చితంగా చేయాలి. ఏంటి? టు మేక్ ప్రైసింగ్ మోర్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు వ్యాక్సిన్ యొక్క ప్రైసింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా కాకుండా ట్రాన్స్పరెంట్ గా చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపల్షన్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎ కంపల్షన్, ఇట్ ఇస్ ఎ కన్స్ట్రైంట్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డూ, రైట్? యు ఆర్ బీయింగ్ ఫోర్స్ టు డూ. అచ్చా, సో గ్రేటర్ కంపల్షన్ అది ఏంటది? టు మేక్ ప్రైసింగ్ మోర్ ట్రాన్స్పరెంట్. సో గవర్నమెంట్ పైన ఈ కన్స్ట్రైంట్ ఉంది, ఈ బాధ్యత ఉంది, ఈ ఫోర్స్ ఉంది. ఏంటి? టు మేక్ ప్రైసింగ్ మోర్ ట్రాన్స్పరెంట్. ప్రైసింగ్ పారదర్శకంగా ఉండేలాగా చేయాలి. అండ్ అలో స్టేట్స్ టు కలెక్టివ్లీ బార్గెయిన్. ఒక్కొక్క స్టేట్ విడివిడిగా బార్గెయిన్ చేస్తే, ఈ కంపెనీస్ ఎక్కువ చార్జ్ చేస్తే అందరూ కలిసి మాట్లాడుకునే పరిస్థితి కల్పించాలి, కలెక్టివ్ బార్గెనింగ్ చేసే పరిస్థితి కల్పించాలి ఫర్ ఎ లోవర్ ప్రైస్ అండ్ ఎష్యూర్ టైమ్ లైన్స్ టు రిసీవ్ సప్లైస్. అండ్ ఏ టైంకి సప్లైస్ వస్తాయి అనేది కూడా ఖచ్చితంగా ఎష్యూరెన్స్ ఇచ్చేలాగా చెయ్యాలి. The current policy, which has earmarked 50% supplies to state governments and private hospitals, takes the states and companies to completely uncharted territory, leading to competition among states and between state governments and private hospitals. చూడండి, ప్రస్తుతం ఉన్న పాలసీ విచ్ హస్ ఇయర్మార్క్డ్ 50% సప్లైస్ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఇయర్మార్క్ అంటే అర్థం ఏంటి? కేటాయించడం. ఇప్పుడు మన దగ్గర నాన్నగారికి ప్రతి నెల మనకి డబ్బులు సంపాదిస్తారు కదా, నాన్నగారు జీతం ఏదో వచ్చింది అనుకోండి, లేకపోతే డైలీ వేజెస్ ద్వారా వచ్చింది అనుకోండి మనీ. ఇఫ్ ఈ ఇయర్ మార్క్స్ 10% ఆఫ్ దట్ ఫర్ ఫుడ్, అంటే దాంట్లో 10% ఫుడ్ కోసం కేటాయించారు అని అర్థం. అర్థమైందా? ఇయర్ మార్క్ అంటే కేటాయించడం, దానికి కేటాయించారు. 10% ఫుడ్ కోసం కేటాయించారు అని అర్థం అనమాట.
సో అలాగే ఇయర్ మార్క్ 50% అంటే ఈ 50% సప్లైస్ స్టేట్ గవర్నమెంట్స్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ కి కేటాయించింది కరెంట్ పాలసీ. అండ్ ఇది ఇట్ టేక్స్ ది స్టేట్స్ అండ్ ది కంపెనీస్ టు ఏ కంప్లీట్లీ అన్చార్టెడ్ టెరిటరీ. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. అన్చార్టెడ్ టెరిటరీ అంటే అన్నోన్ ఏరియా, సంథింగ్ దట్ ఈస్ నాట్ నోన్, సంథింగ్ దట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్, సంథింగ్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు. అలాంటి ఏరియాకి అది మనల్ని పుష్ చేసేసింది, తోసేసింది, లీడింగ్ టు కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్. దీనివల్ల ఏమవుతుంది, స్టేట్ కి మధ్యలో కాంపిటీషన్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. అండ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, మరియు స్టేట్ గవర్నమెంట్స్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా వాటి మధ్య కూడా కాంపిటీషన్ వచ్చేలాగా చేస్తుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కొంటాయి, ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సప్లైస్ కోసం ఫైట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ సప్లైస్ కోసం ఫైట్ చేస్తాయి. ఆంధ్రాకి కావాలి, తెలంగాణకి కావాలి, మహారాష్ట్ర కావాలి, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఒకరితో ఒకరు కంపీట్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అన్చార్టెడ్ టెరిటరీ అంటే ఇది అన్నోన్ ఏరియా. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ప్రొక్యూర్ చేసి మనకి ఇస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఏరియాకి మనల్ని పుష్ చేసేసారు. ఈ స్టేట్స్ ని, ప్రైవేట్ హాస్పిటల్స్ ని గవర్నమెంట్ పుష్ చేసేసింది. వ్యాక్సిన్ షార్టేజ్ ఫ్రమ్ బోత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈజ్ లైక్లీ టు లాస్ట్ ఎ ఫ్యూ మంత్స్. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు కూడా మనకి సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఇంకా కొన్నాళ్ళు పట్టేలాగా ఉంది. షార్టేజ్ అనేది ఇప్పుడప్పుడే తీరేలాగా లేదు. మొన్న చూసాం, వ్యాక్సిన్స్ కి అవసరమైన రా మెటీరియల్స్ అమెరికా ఫస్ట్ ఇవ్వనని చెప్పింది, తర్వాత మళ్ళీ ఇచ్చింది. సమస్యలు చూస్తూనే ఉన్నాం. ది కాంబినేషన్ ఆఫ్ పాలసీ పాండెమోనియం, ప్రాఫిటీరింగ్ బై వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద థిక్ ఆఫ్ ద పాండమిక్ అండ్ వ్యాక్సిన్ షార్టేజ్ ఈజ్ అన్లైక్లీ టు రిజల్ట్ ఇన్ ఎ స్మూత్ రోల్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఫర్ ది టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ ఏంటి, 18 to 44 year ఏజ్ గ్రూప్. ఇప్పుడు ప్రాబ్లమ్ చూసారా, ది కాంబినేషన్ ఆఫ్ పాలసీ పాండెమోనియం. పాండెమోనియం అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్, అప్రోర్, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ని మనం పాండెమోనియం అంటాం. సో పాలసీ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తీసుకుంటాను, ఫ్రీగా చేస్తానని చెప్పింది, ఇప్పుడేమో మళ్ళీ స్టేట్స్ చేయమని చెప్పింది. సో దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ అండ్ వాట్ విల్ బి డన్ అనేది ఒకటి. రెండవది ప్రాఫిటీరింగ్ బై వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్. ప్రాఫిటీరింగ్ అంటే సిచ్యువేషన్ ని ప్రాఫిట్స్ కోసం ఉపయోగించుకోవడానికి ప్రాఫిటీరింగ్ అంటారు. మామూలుగా ఏదన్నా వస్తువు కొని ప్రాఫిట్ కమ్మడం అనేది ప్రాఫిటీరింగ్ కాదు, అది నార్మల్ పద్ధతే. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పసుపుకి విపరీతంగా షార్టేజ్ వచ్చింది అనుకోండి మార్కెట్ లో, కొంతమంది వ్యాపారులు హోల్డ్ చేస్తారు, దాచేస్తారు ముందు నుంచి కొనుక్కొని. అప్పుడు వాళ్ళకి నార్మల్ గా 10 రూపాయలకు కొన్నది మామూలుగా 10% ప్రాఫిట్ అంటే 11 రూపీస్ అమ్మే వాళ్ళు అనుకోండి. కానీ షార్టేజ్ ఉంది కాబట్టి దీన్ని అదునుగా తీసుకొని 20 రూపాయలు, 30 రూపాయలు నచ్చినంత పెట్టి అమ్ముతూ ఉంటారు. దాన్ని ప్రాఫిటీరింగ్ అంటారు. అంటే ఎదురు మార్కెట్ లో ఉన్న కొరతని, రిక్వైర్మెంట్ ని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని తక్కువగా అమ్మే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువకి అమ్మే ఈ పరిస్థితిని మనం ప్రాఫిటీరింగ్ అంటాం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్స్ అంటే విపరీతమైన రిక్వైర్మెంట్ ఉంది. సో కాబట్టి ఈ రెండు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దీన్ని ప్రాఫిటీరింగ్ చేస్తాయి. ఎందుకంటే మీకు నచ్చిన ప్రైస్ పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ అవకాశం ఇచ్చేసింది కదా. సో కాబట్టి అది చేసే పని అదొకటి. రెండవది ఇన్ ద థిక్ ఆఫ్ ద పాండమిక్. ఇన్ ద థిక్ ఆఫ్ ద పాండమిక్ అంటే చూడండి, ఇన్ ద థిక్ ఆఫ్ అంటే ఇన్ ద మోస్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ అని అర్థం. అంటే పాండమిక్ యొక్క ఇంపాక్ట్ చాలా హై పీక్స్ లో ఉన్న ఈ సమయంలో రోజుకి 3.4 lakh కేసెస్ మనం చూస్తున్నాం. 8 lakh కేసెస్, 10 lakh కేసెస్, 30 lakh కేసెస్ కూడా చూడబోతున్నాం అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్ ద థిక్ ఆఫ్ పాండమిక్ అంటే పాండమిక్ మంచి వేడి మీద ఉన్న ఈ టైంలో ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటవి, ప్రాఫిటీరింగ్, పాలసీ పాండెమోనియం మరియు వ్యాక్సిన్ షార్టేజ్, ఇదంతా కూడా దేనికి దారితీస్తుంది, ఇట్ ఈస్ అన్లైక్లీ టు రిజల్ట్ ఇన్ ఏ స్మూత్ రోల్ అవుట్. వ్యాక్సిన్స్ స్మూత్ గా రోల్ అవుట్ చేసే పరిస్థితికి అది దారి తీయదు, అన్లైక్లీ దారి తీయదు. వ్యాక్సిన్ రోల్ అవుట్ అనేది స్మూత్ గా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఫర్ ది టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ అంటే 18 to 44 year ఏజ్ గ్రూప్. దిస్ కుడ్ లీడ్ టు ఏ డేంజరస్ సిచ్యువేషన్. ఇది ఒక డేంజరస్ పరిస్థితికి దారి తీయవచ్చు. కుడ్ అనేది ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. దిస్ కుడ్ లీడ్ అంటే, ఇట్ కుడ్ లీడ్ అంటే అర్థం ఏంటి, ఇది డేంజరస్ సిచ్యువేషన్ కి దారి తీయవచ్చు. వేర్ కంటైన్మెంట్ అండ్ మిటిగేషన్ మెజర్స్, కంటైన్మెంట్ అంటే అరికట్టడం, మిటిగేషన్ అంటే తీవ్రతను తగ్గించడం, బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అంటే COVID-19 అరికట్టడం మరియు దాని యొక్క తీవ్రతను తగ్గించే ఈ చర్యలు, మెజర్స్ అంటే చర్యలు, దే బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అవి ఇంకా డిఫికల్ట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఓకేనా. అండ్ చాలా మంది స్టూడెంట్స్ నేను లైవ్ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటారు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అని. నా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి మీరు వచ్చేసేయండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు వీక్లీ 3 to 4 క్లాసెస్ జరుగుతాయి. 3000 రూపీస్ ఫీజు. నాకు తెలిసి మంత్ ఎండ్లో ప్రత్యూష మేడంకి ఒకసారి కాల్ చేయండి. ఐ థింక్ షీఈస్ గివింగ్
తగ్గుతుందేమో ఒకసారి అడగండి, ఐ డోంట్ నో. అండ్ దిస్ ఈజ్ ద నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏమన్నా మంత్ ఎండ్లో తగ్గితే మేడంని అడిగితే ఆవిడ తగ్గిస్తే జాయిన్ అయిపోండి మంత్ ఎండ్ తర్వాత. ఏప్రిల్ 1 మే 1 నుంచి 3000 ఉంటుంది, మరి తగ్గదు. ఏమైనా తగ్గితే ఈ 2-3 డేస్లో తగ్గొచ్చు బిఫోర్ 30th ఏప్రిల్. ఇందులో మీకు గ్రామర్, వొకాబులరీ, న్యూస్ పేపర్స్ నుండి చదవడం, రీడింగ్ కాంప్రహెన్షన్, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం చేస్తాం. అండ్ నా లైవ్ క్లాస్లో మీరు డైరెక్ట్గా వింటారు, డౌట్స్ ఏమైనా ఉన్నా అడగవచ్చు. ఓకేనా? టేక్ కేర్, బై బై.